శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో మనం రాసక్రీడలు రాసలీలలు చెప్పుకుంటున్నాం. 29వ అధ్యాయం. నిన్నటి రోజున మనం ఇందులో 9 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు శరద్రాత్రులలో చక్కటి పున్నమి రోజుల వేణునాదం చేస్తూ యమునా నదీ తీరంలో ఇక్కడ హాయిగా తాను ఎవరినైతే అనుగ్రహించదలిచాడో వాళ్ళందరినీ కూడా చక్కగా ఆ వేణునాదంతో ఆహ్వానించాడు. గోపికలు ఆ వేణుస్వరానికి ఆకర్షితులై ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎలా వచ్చారు, ఎటువంటి పనుల్ని ఆపేసుకుని వచ్చారు, అందరూ అడ్డగిస్తున్నా ఎలా వచ్చారు అనేటువంటిది నిన్నటి శ్లోకాల్లో మనం ప్రవచించుకున్నాం. నేడు అలా రాని వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైంది? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. రాని వాళ్ళ పరిస్థితి ఏమైంది? అలాగే వచ్చినటువంటి వాళ్ళతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని సంభాషించాడు అనేటువంటి వివరాలు సమయానుకూలంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకర జయంతి సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారికి నమస్కారం చేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఇంట్లో పెట్టుకుని అందరూ శ్రీ 29వ అధ్యాయం. దీంట్లో రాసము అనే పదానికి అర్థం చెప్పుకున్నాం. అంతకుముందు రాసక్రీడల పరిచయం చెప్పుకున్నాం. శరద్రాత్రి యొక్క విశేషాలని చెప్పుకున్నాం. యోగమాయ అనేటువంటిది వాటి యొక్క వివరణ చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు వారి యొక్క వేణునాదానికి ఉన్నటువంటి ఈ గోపికా జనులందరూ కూడా ఎలా వచ్చారు అనేటువంటి నిన్నటి శ్లోకాల్లో మనం ప్రవచించుకున్నాం. 8 శ్లోకాల వరకు కూడా. లింపంచ ప్రమృజంత్యోన్యా అంజంత్యః కాశ్చలోచనే యత్యస్త్ర వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయుః. ఎట్లా పడితే ఆ విధంగా వ్యత్యస్తమైనటువంటి వస్త్ర ఆభరణాలు ఆ విధంగా ధరించినటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ అంతికం జగుః, కృష్ణ సమీపానికి అలా వచ్చేశారు ఆకర్షితులైపోయి. తా వార్యమాణ పతిభిః. ఎట్లా అంటే పతిభిః వార్యమాణ, భర్తలు వారిస్తున్నా, తల్లిదండ్రులు వారిస్తున్నా, సోదరులు వారిస్తున్నా, బంధువులు వారిస్తున్నా, పుత్రులు వారిస్తున్నా కూడా గోవిందాపహృతాత్మానః నన్యవర్తంత మోహితాః. వెను తిరగకుండా అలా కృష్ణుడి వశమైపోయి వెళ్ళిపోయారు. గోవింద అపహృత ఆత్మానః, శ్రీకృష్ణుడి చేత అపహరించబడినటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళై ఆ భక్తులు గోపికలందరూ అలా వెళ్ళిపోతున్నారు. ఇది చెప్పింది. దీని గురించి నిన్న ఈ సందర్భం వరకు ఒక సెట్ ఆఫ్ శ్లోకాస్ అంటారు. అందువల్ల నిన్న కొంచెం వేగంగా చెప్పాను ఈ 3-4 శ్లోకాలని. దానికి సంబంధించినటువంటి కొంత వివరణ మనం ఒక్కసారి పరిశీలించుకుని వెళ్ళాలి. ఇక్కడ చెప్పినటువంటి విశేషం ఒక్కటేంటంటే, ఇక్కడ దుహంత్యో అభియయు కాశ్చిత్ దోహం. ఈ 5వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు ఆయన చెప్పినటువంటి వ్యాసులు వారు చెప్పినటువంటి వివరాలు ఎంత చక్కగా ఉన్నాయంటే,
దాన్ని ఏంటంటారంటే సీక్వెన్స్, ఆర్డర్ గా వచ్చాయి. వాళ్ళు ఎలా వచ్చేసారు, ఎటువంటి పనుల్ని వదిలేసి వచ్చారు అంటే, ఆ లేగదూడని గోవు దగ్గరికి, ధేనువు దగ్గరికి వదిలిపెట్టాలి. పాలు పితికే సమయంలో ముందు వదులుతారు, చేపడం అంటారు. ఆ దూడ చేపడానికి వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఆ పని చేస్తూ, ఆ పని చేయకుండా వదిలిపెట్టేసి వచ్చేసారు. కొంతమంది స్త్రీలు పాలు తీస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్యలో ఆ పాలు తీసి సగంలో వదిలిపెట్టి వచ్చేసారు. ఇంకొంతమంది ఏం చేశారు, పొయ్యి మీద పాలు పెట్టి పొంగుతున్నటువంటి పాలు చూసుకోకుండా, దించకుండా అలా వదిలిపెట్టేసి ఆ పని వచ్చేసారు. పిల్లలకి పాలు పడుతున్నటువంటి వాళ్ళు కూడా పిల్లల్ని కింద పెట్టేసి వచ్చేసారు. అలాగే అన్నం స్టవ్ కుంపడి పెట్టి చక్కగా ఆ పొయ్యి మీద అన్నము మొదలైనటువంటి పప్పు దినుసులు ఏవైతే ఆహార పదార్థాలని చేస్తూ ఉన్నారో, ఆ ఆహార పదార్థాలు చేసే వాళ్ళు కూడా వాటి మధ్యలో వదిలేసి వచ్చేసారు. ఇట్లా వరుసగా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. అసలు భగవంతుడికి దగ్గర చేరుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ వదిలేసి. ఆ భగవంతుడికి దగ్గరికి చేరుకునేటువంటి భక్తులు 4 విధాలుగా ఉంటారు. ఈ 4 విధాలైనటువంటి రకాలు అంతకుముందు స్వామి మనం చెప్పుకున్నాం. ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. ఆర్తి ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, కలవాలనేటువంటి తపన ఉండాలి. అర్థార్థి మనం కోరుకోవాలి భగవంతుడు. జ్ఞానం ఉండాలి, పరిపక్వత జ్ఞానం ఉండాలి. ఇందులో మొదటిది ఆర్తి అనేటువంటి వాళ్ళు ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి భక్తులు. ఆ తర్వాత అర్థార్థి, ఆ తర్వాత జిజ్ఞాసు, ఆ చివరికి జ్ఞాని. ఇలా వాళ్ళ స్థాయి యొక్క భక్తి స్థాయిలను బట్టి వరుసగా ఈ విధంగా 4 రకాలు ఉంటుంటాయి. అంటే ఆ భగవంతుడి దగ్గరికి చేరుకునే ముందు వారిలో ఈ తేడాలన్నీ ఉంటూ ఉంటాయి. గురువు గారి దగ్గరికి చేరుకుంటారు, ఆ భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు. ఒక్కసారి ఆ గురువు దగ్గరకో, ఆ పరమాత్ముడి దగ్గరకో చేరుకున్నాక అందరినీ సమానంగా చూస్తారు. మోక్షం ఇవ్వాల్సింది ఇస్తారు. గురువు గారు వాళ్ళకి ఎటువంటి జ్ఞానం ఇవ్వాలో అటువంటి జ్ఞానం అనేటువంటిది ఇచ్చి తీరుతారు. అంటే సముద్రంలో చేరేదాకా నదులు అనేటువంటివి భిన్న భిన్నమైనటువంటి మార్గాలలో వచ్చి అలా కలుస్తాయి సముద్రంలో కలవటానికి. సముద్రంలో కలిసిన తర్వాత అంతా ఒకటే. కలిసేంత వరకే అనేకమైనటువంటి రకరకాలైనటువంటి స్థాయిలు, అభ్యాసాలు వాటిని బట్టి ఉంటుంది. అట్లా అదే సముద్రం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. అంతకుముందే ఈ వేదాలన్నీ వీళ్ళలో గల స్థాయి అన్నమాట ఇదంతా. అట్లా ఈ పైన చెప్పినటువంటి వరుసలో వాళ్ళు చేసినటువంటి వదిలిపెట్టి వచ్చినటువంటి పనుల్లో పాలు పితకటం అనేటువంటిది ప్రథమ స్థాయి వాళ్ళు. ఆ తర్వాత పాలు కాచేటువంటి వాళ్ళది 2వ స్థాయి. 3వ స్థాయి వంట చేసేటువంటి వాళ్ళు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిని వదిలిపెట్టేసుకుంటూ ఆ తర్వాత పరమాత్మ దగ్గరికి చేరుకున్నారు. ఈ దశలన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చేసారు. అంటే వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చిన వాళ్ళు, ముందున్నటువంటి వాళ్ళు వారి వెనక ఉన్నటువంటి వాళ్ళకి మార్గదర్శకం చేస్తున్నారు. ఈ పని వదిలేసి వచ్చాం, ఈ పని వదిలేసి వచ్చాం అన్నట్టుగా. అలాగే యోగ సాధనలో వివిధ భూమికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్రహ్మానంద రూపయోగానుభూతి కోసం అని చెప్పేసి మహాయోగేశ్వరుని సన్నిధి ఈ విధంగా చేరుకుంటూ ఉంటారు. అన్ని పనులు వదిలేసి, సమస్తము వదిలేసి, సమస్త సంసారములు వదిలేసి ఈ విధంగా పరమాత్మని చేరుకుంటూ ఉంటారు. పరమాత్మని చేరుకున్నాక ఇక ఆయన చూసుకుంటారు ఏది ఇవ్వాలి, ఎవరికి ఎట్లా ఏది ఇవ్వాలి. గురువు దగ్గరికి చేరుకున్నాక ఆయన చూసుకుంటాడు ఎవరికి ఎట్లాంటి జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి కూడా. గురువు దాకా చేరుకునేదాకా అనేకమైనటువంటి పద్ధతులు ఉంటూ ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊరు వెళ్ళటం కోసం రైలు ఎక్కాలి. రైలు ఎక్కడం కంటే ముందు ఎన్నో రకాలుగా మనం స్టేషన్కి చేరుకుంటాం ఏదో ఒక విధానంగా. అది ఆటో ఎక్కువ, కారు ఎక్కువ, వాహనం ఎక్కువ, నడిచెళ్ళు, ఆ తర్వాత లైన్లో నుంచుని, క్యూలో నుంచుని టికెట్ తీసుకుని ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కార్యక్రమాలు అయిపోతాయి స్టేషన్కి వెళ్ళడానికి ముందే. తర్వాత రైలు ఎక్కాం, ఊరు వెళ్ళాం. ఊరు చేరుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారు ఎలా వచ్చామంటే రైల్లో వచ్చా అంటాం. అంతకు ముందు అన్నీ చెప్పాం మనం, రైల్లో వచ్చాం. మిగతావన్నీ కూడా అక్కడికి చేరటానికి, గమ్యానికి చేరడానికి మనం చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు అవన్నీ వదిలేసి మనం ఇదొకటే చెప్పాలి. చెప్పిన తర్వాత రైలు ప్రయాణంలో వచ్చాం, అర్థమైంది. ఆ తర్వాత అంటే గమ్యానికి చేరుకోవటానికి అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అలాగే పరమాత్మని చేరుకోవడానికి వివిధ పద్ధతులు ఉంటాయి. గురువు గారిని చేరుకోవడానికి వివిధ పద్ధతులు ఉంటాయి. గురువు గారిని కూడా వదిలిపెట్టేసి చివరికి పరమాత్మని చేరుకుంటాం. నది దాటుతాం, పడవ ప్రయాణంలో
ఆ నది దాటటం వరకు పడవ సాధనం అవుతుంది. నది దాటిన తర్వాత ఆ పడవని కూడా వదిలిపెట్టేసి మన గమ్యస్థానానికి వెళ్ళాలి. అలాగే మోక్షం సంపాదించేటువంటి సాధకుడు కూడా ఆ నదిని వదిలిపెట్టేసి పడవని వదిలిపెట్టేసి గమ్యస్థానానికి వెళ్ళినట్టుగా ఈ పైన చెప్పినటువంటి 4 స్థాయిల పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని మొదలైనటువంటి స్థానాలన్నీ దాటి గురువు లాంటి పడవ గురువుతో పోల్చారు. అంటే జ్ఞానము ఇవన్నీ కూడా అందించి పరమాత్మ దగ్గరికి సన్నిధికి చేర్చేటువంటి సాధకుడు గురువు. అటువంటి గురువును, పడవ లాంటి గురువును కూడా వదిలేసి చివరికి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అట్లాంటి వీళ్ళు ఇక్కడ ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అందరిని వదిలిపెట్టేసి వెళ్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ వెళ్ళటం అనేటువంటిది సమంజసమా కాదా, అసలు ముఖ్యమా కాదా, వీళ్ళు చేస్తున్నది తప్ప లేకపోతే సమంజసమైన అనేటువంటిది మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఎలా వెళ్తున్నారు? పిలిచింది ఎవరయ్య అంటే నాదస్వరం చేసినట్టుగా వేణునాదం చేశారు అక్కడ స్వామి. ఆ వేణునాదం అనేటువంటి నేను చెప్పుకున్నా. ఆ వేణునాదం ఏదో మంత్రబంధనానికి పాములన్నీ వశమైపోయినట్టుగా ఆయన స్వామి వేణునాదం చేస్తే ఆ రాత్రి వేళ ఆహ్లాదమైనటువంటి వేణునాదానికి గోపికలు వశమైపోయారు. అదేంటి, వేణునాదం చేస్తే గోపికలకు మాత్రమే ఎందుకు వశం అవ్వాలి? ఊళ్ళో చాలా మంది ఉన్నారు కదా, పైగా కృష్ణుని యొక్క సఖులు ఉన్నారు కదా, కృష్ణుని యొక్క వయస్కులు ఉన్నారు కదా. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు వేణునాదం చేసినా వీళ్ళందరూ వచ్చి చక్కగా ఆయన యశస్సుని గానం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రావాలి కదా. మగవాళ్ళు రాలేదే, పురుషులు ఎవరు రాలేదు, బాలురు రాలేదు, పిల్లలు ఎవరు రాలేదు, కేవలం వీళ్ళు మాత్రమే వచ్చారు. ఎలా జరిగింది ఇది అనేది వేణునాదం గురించి మనం చెప్పుకోవాల్సిన అంశం. అక్కడ ఒక ఈ పాముల్ని ఆడించేటువంటి వారు లేక మంత్రగాలు ఒక నాదస్వరం ఊదితే ఆ నాదస్వరానికి నాగుపాములన్నీ కూడా చక్కగా అలా వశమైపోయి అలా తాను నాట్యం చేస్తూ అలా పడగలిపి అలా ఊపుతూ వశమైపోయినట్టుగా అలా వచ్చేసారు. వీళ్ళు ఆడవాళ్ళ గోపికలందరూ అలా వచ్చేసారు. దానికి మనం చెప్పుకోవలసినటువంటి అంశం ఏంటంటే స్వామి ఎవరినైతే అనుగ్రహించదలిచాడో ఆ అనుగ్రహింపదలిచినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ విధమైనటువంటి ఈ వేణునాదం యొక్క శబ్దబ్రహ్మ ఉపాసన అంటే స్వామి అనుగ్రహించదలిచిన వాళ్ళు మోక్ష దశకి చేర్చుకోవాల్సినటువంటి ఆ యోగులైనటువంటి వాళ్ళు మాత్రమే వశమయ్యారు. మిగతా వాళ్ళకి అది వినిపించదు. దీన్ని మన అష్టసిద్ధులలో 8వ సిద్ధి అయినటువంటి వశీకరణ సిద్ధి అంటారు. ఇంకొకటి మనం వశిన్యాది వాగ్దేవతలు లలిత అమ్మవారి యొక్క ఉపాసకులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లేదు. అటువంటి ఆ వశీకరణ శక్తితో ఈ వేణునాదం ధ్వని ఎవరిని తాకాలో ఏ విధంగా తాకాలో ఆ విధంగా చక్కటి రాగం తీశారు ఆయన స్వామి, మోహన రాగం. ఆ మోహన రాగానికి ఎవరికి ఏ విధంగా హృదయాలలో మనస్సులో ప్రతిబింబించాలో ఆ విధంగా ప్రతిబింబించింది. వాళ్ళందరూ వశమైపోయి ఆ పనులన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పారు 8వ శ్లోకం, వార్యమాణ పతిభిః పితృభిః భ్రాతృభిర్ బంధుభిః. ఇంతమంది పెద్దవాళ్ళు వారిస్తున్నా కూడా వాళ్ళందరినీ కాదని వెళ్ళిపోవటం అనేటువంటి సమంజసమేనా, ఇది ధర్మబద్ధమేనా అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఇది ధర్మబద్ధమేనా, ఇలా చెయ్యొచ్చా అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇల్లు వదిలి వెళ్ళటం అనేటువంటిది మంచిదేనా? పెద్దవాళ్ళని వదిలిపెట్టి వెళ్తాం, శిశువులు, భర్త, అత్తమామలు, బంధువులు ఇలా విడిచి వెళ్ళొచ్చా? పరమ పురుషుణ్ణి కోరుకోవడానికి కదా అనేటువంటిది ఒక కారణం అంతే మనకు కనిపిస్తుంది. అయితే ముందుగా గృహస్థాశ్రమ ధర్మాన్ని అతిక్రమించడం అనేటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదు, కానీ వీళ్ళు చేశారు. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని ఉంటూ ఉంటాయి. విశేషమైనటువంటి ధర్మం అనేటువంటిది సామాన్య ధర్మమును అతిక్రమిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. విశేష ధర్మం ఒకటి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ధర్మం పక్కకి కొట్టేస్తూ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి అహింసా పరమో ధర్మ అని ఉంది. ఎప్పుడు ఇదే ధర్మాన్ని పట్టు కూర్చోకూడదు, ఇది సామాన్య ధర్మం. ఒక్కోసారి యుద్ధ పరిణామాలు సంక్రమించాయి. అటువంటి యుద్ధ స్థితిలో దేశాన్ని కాపాడటం కోసం, కుటుంబాన్ని కాపాడటం కోసం, ప్రజల్ని కాపాడటం కోసం, దుర్మార్గుల్ని శిక్షించడం కోసం అని చెప్పేసి సైనిక చర్య తప్పదు.
అప్పుడు అహింసా పరమోధర్మ అని కూర్చుంటామా? తప్పదు. కాబట్టి అహింసా పరమోధర్మ అనేటువంటి సామాన్య ధర్మాన్ని ఒక విశేషమైనటువంటి ధర్మం వచ్చి అతిక్రమిస్తుంది. అట్లా ఇక్కడ కూడా వీళ్ళు కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించారు. ఈ స్త్రీలందరూ కూడా, ఈ గోపికలందరూ కూడా. ఈ గృహస్థాశ్రమ నియమాలు ఎంతవరకు? వివాహం జరిపించేటప్పుడే చక్కగా బ్రాహ్మణుడు పురోహితుడు కూర్చోబెట్టి ఆ వధూవరులిద్దరికీ కూడా ప్రమాణాలు చేయించారు. ధర్మేచ అర్థేచ అంటూ ప్రమాణాలు చేయించారు. ఇద్దరు చేశారు. నాది చరామి నాది చరామి నాది చరామి అన్నారు. బానే అలా ఒక హద్దు నిర్ణయించారు వివాహం సందర్భం గృహస్థులందరికీ. అవన్నీ అందరూ మనం చేసి వచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడే మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని మంత్రం. అంతేగాని మోక్షేచ అనేది లేదు అక్కడ. చతుర్విధ పురుషార్థాలలో ఈ గృహస్థ ధర్మం అనేటువంటిది ధర్మ అర్థ కామాలకి మాత్రమే వర్తిస్తుంది. మోక్ష పురుషార్థానికి ఇక్కడ వీళ్ళకి ఈ గృహస్థ ధర్మం అనేది వర్తించదు. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఆత్మనా ఆత్మానం ఉద్ధరేది. నీకు నువ్వు ఉద్ధరించుకోవయ్యా. పక్క వాళ్ళు ఏమి ఉద్ధరిస్తారు నిన్ను మోక్షం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే? అంటే ఈ సంసార బంధం నుంచి బయటపడాలంటే ఎవరి సంగతి వాళ్ళే చూస్తారు. అంతేగాని ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం, ఇద్దరం కలిసే ఉంటూ ఉంటాం, ఆదర్శ దంపతులం మేము అని అంటూ ఉంటాం. ఈ ఆదర్శ దాంపత్యం అనేటువంటిది ఎంతవరకు? సుఖంగా గడపడానికి ఈ భూమి మీద, లేకపోతే మహా అయితే కొంతమంది నిజంగానే ఒకే సమయంలో అంత్యకాలంలో కూడా ఒకేసారి పరమపదించి స్వర్గలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అనేటువంటిది ఎంతవరకు తీసుకువెళ్తుందంటే స్వర్గలోకం వరకు తీసుకువెళ్తుంది మహా అయితే, అంతే. స్వర్గలోకం అనేది మోక్షం కాదండి, సుఖాన్ని అనుభవించే ప్రదేశం అంతే. స్వర్గలోకం అనేది మోక్షం కాదు, దానికంటే మించినది మోక్షం. స్వర్గలోకంలో మళ్ళీ సుఖాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జీవితం పడిపోతాం, మళ్ళీ ఇంకో రూపంలో రావాల్సిందే. కాబట్టి మోక్షం సాధించాలి అంటే ఎట్లాంటి దంపతులైనా సరే ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే, అంతే. అక్కడికి వచ్చేటప్పటికి ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వీళ్ళు ఇంత అత్తలు అడ్డుపడుతున్నా, తల్లిదండ్రులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా సరే ఆ వేణునాదం, ఆ నాదస్వరానికి వశమైపోయినటువంటి, మంత్రానికి వశమైపోయినటువంటి నాగుపాముల వలె వీళ్ళు సరసర వెళ్ళిపోయారు. పైగా చేసింది ఎవరు? పరమాత్ముడు. అక్కడ అంటే సంకేతం ఇచ్చింది ఎవరు? పరమగురుడైనటువంటి మహాగురువు అయినటువంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం శ్లోకం. ఎట్లాంటి గురువు వాళ్ళు? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం, అట్లాంటి పరమగురువు ఆయన. అట్లాంటి పరమాత్ముని యొక్క పిలుపు వినగానే ఎవరిని అనుగ్రహించదలిచాడో వాళ్ళకే ఆ సంకేతం వెళ్ళింది, వాళ్ళు మాత్రమే వదిలిపెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడ మోక్షం సాధించాలి అంటే ఏం చేయాలంటే భగవంతుడు చెప్పిన వాక్యమే వీళ్ళకి ఇప్పుడు ఆదర్శం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కదా ఆయన చెప్పింది. వదిలిపెట్టేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ వైపు నుంచి తప్పేమన్నా ఉందా? కించిత్ కూడా లేదు, ఏం తప్పు లేదు. ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం. ఇట్లాంటి తీవ్రమైనటువంటి వైరాగ్య స్థాయికి కలిగినటువంటి వాడు ఆ స్థాయికి వచ్చేసారు వీళ్ళు. అంటే ఆయన్ని, భగవంతుణ్ణి పొందటానికి సంసారమును త్యజించవచ్చు అని ప్రమాణం అయితే ఉన్నది, దాంట్లో తప్పేం లేదు. అట్లాంటి స్థాయికి వీళ్ళు వచ్చి ఆ విధంగా వశవర్తులైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ భగవంతుని చేరుకునే స్థాయిగా అట్లాంటి స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఆ వేణునాదము, ఆ వేణునాదానికి వశమైపోవటము చక్కగా అవన్నీ కూడా. ఆ తర్వాత కొంతమంది గోపికలైతే వెళ్ళారు, బానే ఉంది. అయితే తర్వాత 9వ శ్లోకంలో వెళ్ళలేని స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి వర్ణిస్తున్నారని తర్వాత 3 శ్లోకాలు అత్యద్భుతమైనటువంటి శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. అంతర్గృహగతా కాశ్చిత్ గోప్యో లబ్ధ వినిర్గమా కృష్ణం తద్భావనాయుక్త దధ్యుర్మీలితలోచన. అంతర్గృహగతా కాశ్చిత్ గోప్యో లబ్ధ వినిర్గమా. వెళ్ళవలసినటువంటి కొంతమంది వెళ్ళిపోయారు, బానే ఉంది, అందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఎవరయ్యా పరమ గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా పరమ గురువు దొరికినప్పుడు మాత్రమే, అట్లా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి. ఇక్కడ
ఎప్పుడు వెళ్ళారు వీళ్ళందరూ? అదొక నియమం గుర్తుపెట్టుకోండి. గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళారు వాళ్ళంతా? ఆ పరమాత్మ నుంచి సంకేతం వచ్చినప్పుడు, ఆ వేణునాదం విన్నప్పుడు. అట్లా బ్రహ్మోపాసకులైనటువంటి గురువుదేవుడు దొరికిన వివేకానందుడు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస కనిపించారు, చక్కగా వదిలిపెట్టేశాడు, వచ్చాడు, సన్యాసం తీసుకున్నాడు. అట్లా మహానుభావుల యొక్క పరమ గురువుల యొక్క దర్శనాకాంక్ష కలిగేంత వరకు కూడా మనం సంసార గృహస్థ జీవితంలో ఉండవచ్చు. ఆ గురూపదేశం పొందిన తర్వాత, గురువు దొరికిన తర్వాత, మార్గం చూపించేటువంటి గురువు గాని, ఆ పరమాత్మ యొక్క సంకేతం గాని వచ్చినప్పుడు, అప్పుడు మోక్షం సంపాదించేటువంటి కాంక్షతో అయితే వెళ్ళవచ్చు. అంతర్గృహ గతా కాశ్చిత్ గోప్యో అలబ్ధ వినిర్గమ, గోప్యో లబ్ధ వినిర్గమ, కృష్ణం తద్భావనాయుక్త దధ్యుర్మీలిత లోచన. ఇంకొంతమంది స్త్రీలు మాత్రం భర్తల చేత నిషేధించబడి గృహబంధనం, గృహ నిర్బంధనం లాగా వాళ్ళు ఉండిపోవలసి వచ్చింది ఇంట్లోనే. అంతర్గృహగతాః, లోపల ఇంట్లోనే ఉండవలసినటువంటి కొంతమంది కాంతల యొక్క, గోపికామణుల యొక్క పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కాశ్చిత్ గోప్యో అలబ్ధ వినిర్గమ, వెళ్ళలేకపోయారు వాళ్ళని, భర్త యొక్క అడుగుజాడలు, భర్తని అతిక్రమించి, లేకపోతే బలవంతం చేసో, లేకపోతే వాళ్ళు ఆపేశారు. అబలలు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కృష్ణం, వాళ్ళందరూ ఏం చేశారు అంటే ముక్తిని పొందారట. ఆ క్షణంలోనే ముక్తిని పొందారట. ఎలా పొందారు అనేది చూపిస్తున్నారు 3 శ్లోకాలలో. కృష్ణం తద్భావనాయుక్త దధ్యుర్మీలితలోచన. మీలితలోచనం, ఉన్మీలితం కాదు, మీలితలోచనం. అలా నేత్రములని మూసుకుని ధ్యానమగ్నులైపోతూ శ్రీకృష్ణుణ్ణి తద్భావనాయుక్త, పరమాత్ముణ్ణి తన మనసులో, వాళ్ళ యొక్క మనసుల్లో తదేకనిష్టగా ధ్యానించుకుంటూ, కించిత్తు కూడా మనసుని ఎటువైపు ఇటు పక్కలకి వెళ్లకుండా చేసి, తద్భావయుక్త దధ్యు, దధ్యు అనే పదానికి అర్థం ధ్యానిస్తూ అలా కూర్చుండిపోయారట స్త్రీలు, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటూ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే పరమాత్మను తెలుసుకోవాలంటే, లేకపోతే ఆనందం పొందాలంటే వాళ్ళందరూ వెళ్ళారు, అవకాశం ఉంది. వెళ్ళలేనటువంటి స్థితిలో మనం ఏం చేయాలి? చాలా మంది, కొంతమంది మేము ఈ తీర్థయాత్రలు చేసి వచ్చాం, అక్కడికి వెళ్ళొచ్చాం, ఆ దేవుని చూసి వచ్చాం అంటూ ఉంటారు. వెళ్ళలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇదో ఇదో మార్గం వాళ్ళకే ఉంది. భగవంతుడే చెప్పాడు ఈ అధ్యాయంలోని 27వ శ్లోకంలో కూడా చెప్పాడు. మానసికంగా ధ్యానము, కీర్తనము, సంకీర్తనము మొదలైనటువంటి చాలా అన్నాడు. 27వ శ్లోకంలో ఇక్కడే శ్రవణాదర్శనాధ్యానాన్ మయి భావోను కీర్తనాత్ అన్నారు. నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. నా యొక్క శ్రవణ దర్శనాత్ ధ్యానాత్ మయి భావ అనుకీర్తనాత్, నా గుణకీర్తనాదులు విన్నా, కీర్తించినా, స్మరించినా, దర్శించినా, మీరు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉండి నన్ను ధ్యానించినా చాలు, నా దగ్గర ఉండి మీరు పొందినటువంటి సుఖాలు, లేకపోతే భావాలు, లేకపోతే మోక్ష స్థితి మొదలైనటువంటివన్నీ పొందుతారు. కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. తతో గృహం గచ్చ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరిని? వచ్చిన వాళ్ళందరినీ, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమంటారు. అవి ఆ శ్లోకం. కాబట్టి ఇప్పుడు ఇదే స్థితి ఇప్పుడు 8వ శ్లోకంలో, 9వ శ్లోకంలో వీళ్ళు పొందుతున్నారు. దూరంగా ఉన్నా కూడా మానసికమైనటువంటి పూజా విధానం, శివ మానసిక పూజా స్తోత్రం అంటారు చూసారా, ఆ మానసిక పూజలోకి వీళ్ళు నిమగ్నమైపోయారు. శివ మానసిక పూజా స్తోత్రం అత్యద్భుతం, ఏం చేయగల మనం అట్లాగే ఉంటాం. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం అంటారు. ఆత్మ, మన ఈ దేహమే దేవాలయం అంతే. ఆత్మాత్వం, నువ్వే ఆత్మవి, ఆ పరమాత్మే ఆత్మ, నీ ఆత్మస్వరూపం. గిరిజామతి, ఆ పార్వతీదేవి నీ యొక్క బుద్ధికి సంకేతం, బుద్ధిలో ఉన్నటువంటి పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి పరిజన, పరిజన ప్రాణ, నీ యొక్క పంచప్రాణాలు ఏమిటి అంటే నీ చుట్టూతా ఉండేటువంటి పరిజనులే. నీ చుట్టూతా ఎవరుంటే వాళ్ళే ప్రాణాలు. పరిజన ప్రాణ శరీరం గృహం, ఈ శరీరమే నీ గృహం, దేహమే దేవాలయం. నిద్రా సమాధి స్థితి, నువ్వు నిద్రపోతూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే సమాధి స్థితి. నిన్న మనం దీని గురించి చాలా వివరించి చెప్పుకున్నాం. ఆ సమాధి స్థితి ఎట్లాంటి సమాధి స్థితి అని చెప్పుకున్నాం.
జాగృత అవస్థ, స్వప్నావస్థ మధ్యలో ఉన్నటువంటి సుషుప్తావస్థ ఏదైతే ఉంటుందో అది యోగులకి అసలైనటువంటి పగలు. మనం నిద్రపోతూ ఉంటాం, కానీ యోగులకు అదే పగలు, ఆ సుషుప్తావస్థే. మనం హాయిగా నిద్రపోతాం. ఆ సుషుప్తావస్థలో ఆ యోగ సాధకులైనటువంటి వాళ్ళు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ఆత్మదర్శనంలో ఆనందానుభూతిని పొందుతుంటారు, బ్రహ్మానంద అనుభూతిని పొందుతుంటారు. కానీ ఇక్కడ ఓపికలు ఆ బ్రహ్మానందానుభూతిని బహిరింద్రియాలకి శారీరకంగా ఉండేటువంటి ఆనందాన్ని పొందాలని కోసం కోరుకోవటం ఇచ్చారు అని మనకి ఇక్కడ తెలుస్తున్నది ప్రస్తుతం. దాన్ని మనం వివరంగా చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు కోరుకున్నది సబబేనా కాదా అనేటువంటి కూడా వివరాల్లోకి వెళ్తాం. అట్లాంటి సమాధి స్థితిలోకి వీళ్ళందరూ ధ్యానం చేసుకుంటూ కూర్చుని దుస్సహ ప్రేష్ట విరహ తీవ్రతాపధుతాశుభ ధ్యాన ప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణమంగళ. అలా ధ్యానంతో కూర్చున్నటువంటి గోపికలు ఎవరైతే ఇంట్లో అలా ధ్యానం చేస్తున్నారో వాళ్ళ యొక్క పాపాలు పోయినాయిట, పుణ్యాలు పోయినాయిట. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇదేమిటండి, పాపాలు పోతే సరే సరే, పుణ్యాలు కూడా పోయినాయా? గోవింద కొట్టాడు. ఎట్లా అంటే దుస్సహ ప్రేష్ట విరహ, శ్రీకృష్ణ పరమాత్ముడి ఉండేటువంటి పరమాత్ముడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ అనేటువంటి విరహతాపంలో తీవ్ర విరహతాప అన్నారు. తీవ్రమైనటువంటి విరహతాపం, తాపం అంటే వేడి. ఆ వేడిలో వాళ్ళు చేసుకున్నటువంటి అశుభాలన్నీ కూడా దగ్ధమైపోయినాయి, తాపానికి దగ్ధమైపోయి. అశుభాహ ధృతాహ, అశుభాహ ధృతాహ అన్నారు. ధృత అనే పదానికి అర్థం మొత్తం అంతా కూడా తొలగిపోవటాన్ని ధృత అంటారు. తాప ధృతాశుభా, ధృత ప్లస్ అశుభా, వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మలు అశుభాలన్నీ కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్ముని మీద ఉండేటువంటి ధ్యానంలో ఉన్న విరహతాపంలో కొట్టుకుపోయినాయి. మరి పుణ్యాల పరిస్థితి ఏమైనాయి? వీళ్ళు కూడా కొన్ని పుణ్యాలు చేస్తున్నారు. ధ్యాన ప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణ మంగళా, మంగళా క్షీణ, మంగళములు అంటే పుణ్యములు. వాళ్ళ పుణ్యాలన్నీ క్షీణించిపోయినాయి. ఎట్లా? ఆశ్లేష నిర్వృత్య అచ్యుత ఆశ్లేష. ఆశ్లేషం అంటే ఆలింగనం. వాళ్ళ మనసుల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముని ఆలింగనం చేసుకున్నారట వాళ్ళందరూ కూడా. ఆ కౌగిలించినటువంటి ఆ సుఖానుభూతిని పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్షీణమంగళ, వాళ్ళ పుణ్యాలన్నీ కూడా క్షీణించిపోయినట. ఇలా పాపాలు పుణ్యాలు పోయి చివరికి ఏమైంది? వాళ్ళు మోక్ష స్థితికి వెళ్ళిపోయారు, అయిపోయింది. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధన. ప్రక్షీణ బంధన సద్య, వెంటనే వాళ్ళు బంధనాః ప్రక్షీణ, ఈ దేహ భాషాలని అంటుకుని ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధనాలని తెంచుకుని ప్రాణాలు వదిలేసి దేహం జగుర్గుణమయం దేహం, గుణమయమైనటువంటి దేహాలు, త్రిగుణాత్మకమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని జగుహు, జగుహు అంటే విడిచిపెట్టేశారు, ప్రాణాలు వదిలిపెట్టేశారు, దేహాన్ని వదిలిపెట్టేశారు, మోక్ష స్థితిని పొందేశారు. తమేవ పరమాత్మానం, ఆ పరమాత్ముణ్ణి తలుచుకుంటూ ఆ పరమాత్ముణ్ణి కౌగలించుకుంటూ ఆ పరమాత్మలో లీనమైపోయి జారబుద్ధ్యాపి సంగత అన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి పదం. జారబుద్ధి అనే పదాన్ని, జారుడు అంటే ఎవరినంటామండి? జారుడు అంటే వన్యకాడు, ప్రియుడు. అంటే భర్త ఉన్నా కూడా ఇంకొక భర్తని, ఇంకొక మగవాణ్ణి ఆశిస్తే వాడు జారుడు అవుతాడు, వన్యకాడు. ఇంకా చెప్పాలంటే పతి అంటే భర్త, ఉపపతి అనొచ్చు సంస్కృతంలో. జారుడు అంటే ఉపపతి. జారబుద్ధ్యాపి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఉపపతిగా భావించారు వీళ్ళందరూ. లోపల ఇంట్లో కూర్చొని ఈయనే నాథుడు, ఈయనే మా భర్త, ఈయనే పతి అని భావించుకుని జారబుద్ధ్యాపి సంగత. వాళ్ళకి తెలుసు, అయినా సరే ఆయనే భర్త అని చెప్పి భావించుకుని ఆ దేహాలు విడిచిపెట్టి వెంటనే వాళ్ళు సమస్త కర్మ బంధముల నుండి విముక్తిని పొంది భగవంతునిలో ఐక్యమైపోయారండి. అంటే ఈ 10వ శ్లోకంలో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే అశుభాలు పోయినాయి, శుభాలు క్షీణించాయి. దేని వలన క్షీణించాయి? ఆ పరమాత్మని ఆ విధంగా భావించటం వల్ల. అంటే సమస్తము పరమాత్మ యందే ఉన్నది, నేను పరమాత్మ అభేదము, అట్లా కౌగిలించి కూర్చున్నారు. మార్కండేయుడు చేసిన పని అదేగా, శివలింగాన్ని అలా కౌగిలించి కూర్చున్నాడు అంతే. యముడు వచ్చాడు, ఏం చేయగలిగాడు? తన్ని పంపించాడు, ఇంకొక నిమిషం పరమేశ్వరుడు. అట్లా ఇక్కడ
అచ్యుత ఆశ్లేష నివృత్యా క్షీణమంగళ. మోక్షం అనేది వచ్చేసింది వారికి. ఎట్లా వస్తుందండి మోక్షం? పుణ్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యం కూడా లేదు. మరి మోక్షం ఎట్లా వస్తుంది? పుణ్యం లేకపోతేనే మోక్షం వస్తుంది. పుణ్యం ఉంది అంటే గనక మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మ ఎత్తవలసి వస్తుంది. వాళ్ళకి ఇక్కడ అశుభాలు తొలగిపోయినాయి, పుణ్యాలు క్షీణించిపోయినాయి. ఆ పుణ్యాలు భగవంతుడిలో లీనమైపోయినాయి, కలిసిపోయినాయి. మెర్జ్ అయిపోవడం అంటారు, కలిసిపోయినాయి. పాప పుణ్య కర్మబంధాలు, మూడోది కర్మబంధాలు. కర్మబంధాలు కూడా తెగిపోవాలి. ఇక్కడ వీళ్ళకి తెగిపోయినాయా? ఎప్పుడో తెగిపోయినాయి. ఎందుకంటే భర్త గాని, తల్లిదండ్రులు గాని, పుత్రుడు గాని వీళ్ళని బయటికి ఎప్పుడైతే వెళ్ళనివ్వలేదో, ఆ వెళ్ళనివ్వని మరుక్షణంలోనే కర్మబంధాలు తెంచేస్తున్నారు. తెంచేసుకున్నాక ఇలా కూర్చున్నారు. పైన వాళ్ళు ఏం చేశారు? ఈ గోవుల్ని పాలు పితకటము, పాలు పెట్టడము, అన్నం వండటము, ఇట్లాంటి ఈ పనులన్నీ వదిలేసి చివరికి వాళ్ళ వస్త్రాభరణాలను కూడా అపసవ్యంగా వేసుకుని మరీ వచ్చేశారు. వాళ్ళు కూడా కర్మబంధనం అయిపోయింది. కర్మబంధనం నుంచి విడిచిపెట్టి వచ్చేశారు. ఈ భవబంధాలు విడిచిపెట్టడం అనేది లేకపోవటం ఉండాలి. అలాగే పాపాల ప్రక్షాళన ఉండాలి. ఇంకొకటి పుణ్య సంచితం అనేటువంటి పూర్తిగా నశించాలి. ఈ మూడు నశింపచేసేటువంటి వాడు ఎవరంటే పరమాత్మ. ఈ మూడు లేనప్పుడు మోక్షం వస్తుంది. ఈ మూడిట్లో ఏది ఉన్నా మళ్ళీ పునర్జన్మ వస్తుందని గుర్తుపెట్టుకోండి. వాడు పాపం చేశాడు, ఈ పాప ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఏదో జన్మ ఎత్తాలి. వాడు పుణ్యం చేశాడు, ఈ పుణ్యానికి తగినటువంటి ప్రతిఫలం ఇంకో చక్కటి ఏ మానవ జన్మో, ఏ స్వర్గంలో గంధర్వుడు గాను ఏదో రకంగా పుణ్యాన్ని అనుభవించే కర్మకి మళ్ళీ పునర్జన్మ ఉంది. అలాగే కర్మకి ఉంది. కానీ ఈ మూడు క్షయమైపోయిన తర్వాత వాడికి మోక్ష స్థితి వస్తుంది. అలాంటి స్థితి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పొందారండి. కేవలం ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నటువంటి వాళ్ళు పొందారు. మానసికమైనటువంటి పూజా ఫలితానికి ఉన్నటువంటి శక్తి ఇది. ఇది వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఆ తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి తర్వాత చెప్పాడు. ఇదంతా విని 11వ శ్లోకంలో రాజోవాచ, పరీక్షిత్తుకి సందేహం వచ్చింది. ఆగాగు స్వామి, ఓ సందేహం ఉంది అంటూ, వాళ్ళందరూ మోక్షం పొందారనో బానే ఉంది, వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఉన్నారనో ఏమిటి అని చెప్పి ఓ సందేహం అడుగుతాడు. ఆ సందేహం ఏమిటి, ఆ తర్వాత సుఖ బ్రహ్మ ఎలా చెప్పారు అనేటువంటిదంతా రేపటి ప్రవచనంలో మళ్ళీ మనకు చెప్తుంది. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ మూడు దశల్ని మించుకుని, అంటే పాప పుణ్య కర్మ బంధాలు మూడు తొలగిపోయిన తర్వాత కూడా మోక్షం రావడానికి ముఖ్యమైనటువంటి స్థితి ఏమిటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరికి వచ్చింది ఇప్పుడు అంటే కేవలం ఈ స్త్రీలకి మాత్రమే. ఆ వేణునాదం వినిపించగానే ఏ స్త్రీలైతే పరిగెత్తుకుంటూ వచ్చారో వాళ్ళని అనుగ్రహించదలిచాడు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అప్పుడు అసలైనటువంటి మోక్షం సిద్ధిస్తుంది. ఈ మూడింటి కంటే మించింది ఆయన అనుగ్రహం.